చేస్తున్న ఫోన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన ఉద్యమం అనే కల్వరి టీవీ లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థన అవసరతల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారి విషయమై అయ్యా నీ సన్నిధానంలో మొరపెడుతున్నాను. గొప్ప గొప్ప కార్యములు చేయండి. వారి బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ పోగొట్టండి తండ్రి. వారికి గొప్ప కార్యం చేసి నీ నామము మహిమపరచబడినట్లు తండ్రి అయ్యా, నీ నామము ఘనత నొందినట్లు ఈ ప్రార్థన ద్వారానే తండ్రి వారు ఎక్కడ ఉన్నా సరే, ఏ ప్లేస్లో ఉన్నా సరే ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ ఆత్మ కార్యాలు జరిగించి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. కొద్ది నిమిషంలో దేవుని మాటలు విందాం, తర్వాత కాల్స్ తీసుకుందాం. యేసు ప్రభువారు చేసే గొప్ప కార్యాలను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. వారు చెప్పేటువంటి సాక్ష్యాలను బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. ఈ లైవ్ ద్వారా దేవుడు ఎంతోమందికి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నొప్పులు పోగొడుతున్నాడు, అనేక సమస్యల నుంచి విడుదల దయచేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మనం ఒక వాక్యం ధ్యానించబోతున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనం ధ్యానిద్దాం. ఇక్కడ యేసు ప్రభువారు ఏం చెప్పారంటే చూద్దాం. వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. హల్లెలూయా. జీసస్ ఆయన శిష్యులకు నేర్పించింది ఏంటంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చెప్పేది మారు మనస్సు. ఒక మనిషి మారితే కానీ అతని జీవితం మారదు. యేసుప్రభువు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటంటే మనస్సు మారడం. బైబిల్ వాక్యం చెప్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో పాపం ఉన్నది, శాపం ఉన్నది, దరిద్రత ఉన్నది, అప్పు ఉన్నది, అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ లోకంలో ఉన్నాయి. వాటన్నిటినీ నువ్వు జయించాలి అంటే, వాటి నుంచి తప్పించుకోవాలి అంటే, వాటి నుంచి నీకు రక్షణ కావాలి అంటే ఒక్కటే ఒక మార్గం, ప్రభువైన యేసు క్రీస్తును వారిని మీద నమ్మిక ఉంచడం. ఆయన నీకు రక్షణ ఇస్తాడు. యేసు క్రీస్తు వారిని నమ్మితే నీకు వచ్చేది మారు మనస్సు. నీ మనస్సు మారుస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు. మతము మార్చడం లేదు, హృదయాన్ని మారుస్తున్నాడు, స్వభావాన్ని మారుస్తున్నాడు. పాప స్వభావాన్ని తీసివేసి నవీన స్వభావాన్ని నీకు దేవుడు ఇస్తాడు యేసుప్రభువారు. చూడండి, అందుకే ప్రతి ఒక్కరికి యేసుప్రభువారు అవసరం. యేసుప్రభువారు లేనిదే ఒక వ్యక్తి స్వభావము మారదు, ఒక వ్యక్తి పరిస్థితి మారదు. యేసుప్రభు నమ్మిన తర్వాత నా జీవితమే మారిపోయింది, నా మనస్సు మారిపోయిందండి. అలాగే యేసుప్రభుని ఈరోజు నువ్వు నమ్మితే ఖచ్చితంగా నీకు వచ్చేటువంటి ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే, ఫస్ట్ జరిగే కార్యం ఏంటంటే నీ మనస్సు మారుతుంది. యేసుప్రభుని నమ్మితే మనస్సు మారుతుంది. అందుకే యేసుప్రభు వారు ఒక మాట బోధించారు. చూద్దాం, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మారు మనసు నువ్వు పొందితే దేవుడు నీకు ఇచ్చేది ఏంటంటే పరలోక రాజ్యం. ఈజ్ ఎ బెస్ట్ గిఫ్ట్ అండి. చూడండి, మనిషి స్వతహాగా మంచివాడే, కానీ అతని హృదయ ఆలోచనలు, అతని తలంపులు, అతని హృదయము చెడ్డది. బైబిల్ వాక్యం చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోర వ్యాధి కలది. ఈరోజు యేసుప్రభువారు ఎందుకు కావాలి అంటే, హృదయానికి వైద్యం చేసేటువంటి దేవుడు ఆయన. ఈరోజు చూస్తుంటే అనేక మంది అనేక వ్యసనాలతో బంధించబడిపోయారు.
తాగుడు, స్మోకింగ్, డ్రింకింగ్, రకరకాల చెడు అలవాట్లతో బంధించబడిపోయారు. రకరకాల సమస్యల్లో చిక్కుకున్నారు. లోకంలో దురాశ ఉన్నది, ఆ దురాశతో బంధించబడిపోయారు. అప్పుల్లో కూరుకుపోయారు. వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. ఎటు రావాలో బయటికి, ఎవరు బయటికి తీస్తారో తెలియని పరిస్థితిలో జనాలు ఉన్నారు. అందుకే యేసు కావాలి, ఈ లోకానికి యేసు కావాలి. అందుకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నశించుచున్న వారిని ఆయన వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటున్నా, నీవు యేసు ప్రభువారు నీతోనే మాట్లాడుతున్నారు. నీ జీవితాన్ని మార్చగలడు ఆయన. నీ జీవితం మారితేనే నీకు రక్షణ వచ్చినట్టు. నీ హృదయం మారితే జీవితం మారుతుంది. హృదయం మారకపోతే జీవితం మారదు. చూడండి, జక్కైన వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసు ఆయన దగ్గరికి వచ్చాడు. జక్కయ్య జీవితం మారిపోయింది. జక్కయ్య మనసు మారిపోయింది. జక్కయ్యకు మారు మనసు వచ్చింది. ఒకప్పుడు జక్కయ్య జీవితము డబ్బే జీవితం. ప్రేమ లేదు, కరుణ లేదు, దయ లేదు, జాలి లేదు, ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మాడో, యేసు ప్రభుని చేర్చుకున్నాడో, జక్కయ్యలో మారు మనసు వచ్చింది. బీదలను ప్రేమించాడు. బీదల కొరకు తన ఆస్తిలో సగం ఇచ్చేశాడు. ఎలా మారిపోయిందండి చూడండి. ఈ రోజుల్లో అనేక మంది బీద వాళ్ళు ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, శాపములో ఉన్నారు. నీ మనసు మారాలి అంటే ఈరోజు ఖచ్చితంగా యేసు ప్రభుని నీ హృదయంలో స్వీకరించు. అప్పుడే నీ జీవితం మారుతుంది. నీకు మారు మనసు రావాలి, నువ్వు మారు మనసు పొందాలి. ఈ వాక్యం అందుకే దేవుడు ఇచ్చాడు. ఈ వాక్యం వింటుంటే, ఈ వాక్యం చదువుతుంటే, ఈ వాక్యం ధ్యానిస్తుంటే నీ హృదయం మారిపోతుంది. ఒకప్పుడు కోపం ఉండేటువంటి వ్యక్తి నువ్వు నెమ్మదిగా మారిపోతుంది. ఒకప్పుడు భయం ఉండేటువంటి నీ హృదయం ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఈ వాక్యం మారుస్తుంది. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యమే కదా నా బాధలలో నెమ్మదినిచ్చేది. జీసస్, నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఈ వాక్యం విను. పరిశుద్ధాత్ముడు ఈరోజు నేను దర్శించబోతూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే యేసుప్రభువారు బయలుదేరినప్పుడు శిష్యులకు నేర్పించింది, వారు బయలుదేరి మారు మనస్సు పొందాలి. నెక్స్ట్ ఏం చేశారని చూద్దాం. పొందొచ్చు, అనేక దెయ్యములను వెళ్ళగొట్టచ్చు. హల్లెలూయా. ఈ రోజుల్లో అనేక దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయి మనుషుల్ని. డబ్బు అనే ఒక పిచాచి, డబ్బుకే జీవితం, డబ్బు అవసరం మాత్రమే, డబ్బే జీవితం అయిపోయింది. అప్పుల్లో ఆ డబ్బు అప్పుల్లో తీసుకెళ్ళింది. అనేకమైనటువంటి పాపాలు చేయిస్తుంది డబ్బు ఈరోజు మనిషి చేత. అలాగే అనేక దెయ్యాలు వెళ్ళగొట్టచ్చు. ఏం చేశారంట, నూనె రాసి అనేకుల రోగులను స్వస్థపరచుచుండెను. హల్లెలూయా. యేసయ్య మినిస్ట్రీలో ఏమున్నది, బోధ ఉంది, ఆయన కార్యాలు రెండూ ఉన్నాయి. రెండూ జరగాలి. ఆయన వాక్యము చెప్పాలి, ఆయన కార్యాలు రెండూ జరగాలి. ఇది ఆయన చేసిన పరిచర్య. యేసు ప్రభువారు హీ అనాయింటెడ్ మెనీ సిక్ పీపుల్ విత్ ఆయిల్. ఆయన ఆయిల్తో అనేకుల్ని, వ్యాధి రోగంలో ఉన్న వారిని అభిషేకించాడు. ఆయిల్ వేసి నూనె రాసి ప్రార్థన చేశాడు. గొప్ప గొప్పగా వారు స్వస్థపరిచిపోయారంటే. ఈరోజు నిన్ను కూడా మీరందరూ ఎవరైతే టీవీ చూస్తున్నారో వాళ్ళు మీ దగ్గర ఒక గొబ్బెనూనె బాటిల్ పెట్టుకోండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. మీరు తల మీద వేసుకొని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు గొప్ప కార్యాలు మీ ఇంట్లోంచి దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. అనేక రోగాలు నీ శరీరంలోంచి వెళ్ళిపోతున్నాయి. ఈ నూనె ద్వారా దేవుడు అనేక గొప్ప కార్యాలు చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు ఇలా చేయమని. నూనె రాసి అనేక రోగులను ఏం చేశారంటే స్వస్థపరుచు ఉండేను. ఆయన చెప్పాడు కాబట్టి మనం చేస్తున్నాం. విశ్వాసముతో చేయాలి. ఇది ఈ నూనెలో ఏముంది, ఆయన వాక్యం చెప్తుంది. నూనె రాసి రోగులను స్వస్థపరిచాడు ఆయన. చూడండి, ఆయన మినిస్ట్రీలో టీచింగ్ ఉంది, హిజ్ వర్క్స్, ఆయన కార్యాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు, పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తాడు. రెండు కావాలి. ఆత్మ కార్యాలు కావాలి, ఆత్మ చెప్పే బోధ కావాలి. దీన్ని వదిలేసి దాన్ని పట్టుకోకూడదండి. రెండు కావాలి. అయితే ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీవు, దేవుడు నీకు ఈరోజు మారు మనసు చేయబోతున్నాడు. నీ ఇంట్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. మారు మనసు అంటే ఏంటి తెలుసా? మారు మనసు అంటే నీ పాత మనసు పోయి కొత్త మనసు రావడం.
నవీన స్వభావం నీకు ఇస్తాడు. ఆ పాప స్వభావం పోయి నవీన స్వభావం, నూతనమైన మనస్సు దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుకుంటావో ఈ వాక్యం వినగానే ఆ వాక్యం చెప్పినట్టు నీ మనసు మారుతూ ఉంటుంది. అందుకే దేవుడు ఇచ్చేటువంటి గొప్ప వరం రిపెండెన్స్, పశ్చాత్తాపం, మారు మనసు. ఈ అనుభవం లేని వాళ్ళు క్రైస్తవ జీవితం గొప్పది. వారు చేసిన తప్పు తెలుసుకుంటారు, పశ్చాత్తాపడతారు. అప్పుడే దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. చూడండి, హిజ్కియా పశ్చాత్తాపడ్డాడు, దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. మారు మనసు లేనిదే ఏ కార్యము జరగదండి. సో కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీవు ఖచ్చితంగా దేవుడు నీకు, ఎంతమంది కుటుంబాల్లో మారు మనసు లేకపోతే ఎన్ని సమస్యలు ఉన్నాయో చూడండి. దేవుడు ఈరోజు నేను అద్భుతంగా తాకబోతున్నాడు, విడిపించబోతున్న పరిశుద్ధాత్మని కార్యాలు ఈరోజు అద్భుతంగా జరగబోతున్నాయి. ఆయన ఆత్మశక్తి ఈరోజు నీ కుటుంబంలో పనిచేయబోతుంది. ఈరోజు నువ్వు ఏ రోగమైనా సరే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అనేక రోగాలు వేసిపోవారు స్వస్థపరిచారు. చూస్తే మార్క్స్ వార్తలు చూస్తే ఒకసారి ఆయన ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని వెళ్ళగొట్టాడు. ఇవన్నీ దేనికోసం అంటే మారు మనసు కోసమే ఇవన్నీ చేసేది దేవుడు. నీ మనసు మారాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని నమ్మాలి, దేవుని వెంబడించాలి, దేవుని కొరకు జీవించడానికే దేవుడు ఇన్ని కార్యాలు మన మధ్య జరిగిస్తున్నాడు. కాబట్టి కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మారు మనసు లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఈ వాక్యం వింటుండగా వారి కొరకు నేను ప్రార్థన చేయబోతుండగా తండ్రి, వారికి మారు మనసు దయచేయండి. ఏ ఇంట్లో దయ్యాలు పట్టి పీడిస్తున్నాయో ప్రతి దయ్యాన్ని వెళ్ళగొట్టండి నాయన. ఈరోజు ఏ ఇంట్లో ఏ రోగమో ఏలుబడి చేస్తుందో ప్రభా, ఈరోజు ఆ రోగాలన్నీ వెళ్ళగొట్టమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపండి నాయన. నీ ఆత్మ బహుబలముగా అయా ఈ యొక్క లైవ్ ద్వారా పనిచేసి నీ కార్యాలు జరిగినట్లు మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. కింద ఫుట్ నోట్ ఉన్నది, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్లో మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎనీ టైం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అయితే ఒక చిన్న మనవి ఏంటంటే, ఫోన్ చేసేటప్పుడు మీ టీవీ సౌండ్ తగ్గించి మీరు ఫోన్ చేయండి. కింద ఫోన్ నెంబర్ మీరు కాల్ చేయండి. దయ్యాలతో పీడించబడేవారు, భయంకర నొప్పులతో బాధపడుతున్నవారు, వారు దయచేసి వారు మాత్రమే ఫోన్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. తీసుకుందాం కాల్స్. హలో అయ్యగారు. అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. విజయవాడ నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పమ్మా. అప్పులు బాధ, అమ్మకు ఒంట్లో బాగోట్లేదండి. ఏమైందమ్మా అమ్మకు? అమ్మ నీరసం అయిపోతుంది. ఇది వరకు చెయ్యి ఇరిగింది, ఇప్పుడు సెట్ అయినా కన్నా కొంచెం నొప్పి అంటుంది. ఉందా ఇప్పుడు లైన్లో ఉందా అమ్మా? అమ్మ బయట ఉందండి. బయట ఉందా? పిలవండి, ఒకసారి ప్రార్థన చేస్తా. ఉందా? రాగలుగుతుందా అమ్మ? రాగలుగుతుందా ఇప్పుడు లోపలికి? రాగలుగుతుందండి, ఒక్క నిమిషం. ఇవ్వండి, ప్రార్థన చేస్తాను. దేవుడు అద్భుతంగా తాకుతాడు. హల్లెలూయా. సో ఎవరైతే ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారో వారందరూ ప్రేరాల దగ్గర పెట్టుకోండి. నేను ప్రార్థన చేసిన తర్వాత మీరు పూసుకోండి. నొప్పులు వెళ్ళిపోతాయి, రోగాలు వెళ్ళిపోతాయి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. హలో అమ్మా, చెప్పండి అమ్మా. మీ పేరేం పేరు? చెప్పమ్మా, ఏమైంది నీ హ్యాండ్కు? నొప్పి ఉందా ఇప్పుడు? కరెంట్ కాదమ్మా, నీ చెయ్యి నొప్పి ఉందా? చెయ్యికి దెబ్బ తగిలిందంటగా, నొప్పి ఉందా ఇప్పుడు? ఒకసారి చెయ్యి అట్లా మెల్లగా చాపండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని హస్తం నిన్ను తాకబోతుంది. పరిశుద్ధాత్మ శక్తి, టచ్ హర్ హ్యాండ్. హోలీ గాస్ట్, హోలీ స్పిరిట్, విజిట్ హర్ హ్యాండ్. ఎక్కడైతే నొప్పి ఉందో నాయన, ఆ నొప్పిని ఇప్పుడే పరిపూర్ణంగా విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. రిలీజ్ హర్. అయ్యా, ఈ లైవ్లోనే గొప్ప గొప్ప కార్యాలు మేము చూడబోతున్నాం నాయన. గొప్ప గొప్ప సాక్ష్యాలు రాబోతున్నాయి తండ్రి. నీ నామం మహిమపరచబడాలి తండ్రి. నీకే స్తోత్రం. ఇప్పుడే మరియమ్మను, హల్లెలూయా. మరియమ్మ గారు చెయ్యి ఒకసారి చాపి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ హోలీ గాస్ట్, థ్యాంక్ యూ హోలీ గాస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మరియమ్మ గారు చెయ్యి ఒకసారి చూడండి, నొప్పి ఉందా?
నెట్ లైట్ గా ఉందండి. ఇప్పుడు చూడండి, ప్రార్థన చేశాను కదా, ఒకసారి అట్లా చెక్ చేసి చూడండి. తర్వాత ఫోన్ చేసి చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అలా ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో, కాల్ కట్ అయింది, ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్, చెప్పండి అమ్మా. నా పేరు పద్మావతి. నాకు నిద్ర రాదన్నా, పీడకలలు, తలనొప్పి, మెడల నొప్పులుగా ఉంటాయన్నా. ఒకసారి కళ్ళు మూసుకున్నమ్మా, చెయ్యి పైకెత్తి, ఒక చెయ్యి. తలనొప్పి ఉందా ఇప్పుడు? ఇప్పుడు లేదు, నైట్ ఓకే ఓకే, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. హోలీ గాస్ట్, ఐ బ్రేక్ ఎవ్రీ డీమోనిక్ పవర్స్. రిలీజ్ హర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వి రిలీజ్ హర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. అయ్యా, మంచి నిద్ర బిడ్డకు దయచేయి. నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను అయ్యా తండ్రి. తలనొప్పి నుంచి, ప్రతి విధమైన అపవాది అనారోగ్యము నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. చివరిలో అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. హలో హలో సార్, అది గారు వందనాలు సార్. వందనాలయ్యా, చెప్పండి సార్. అన్నదమ్ములు పంచారు సార్. ఓకే ఓకే, అన్నదమ్ములు పంచారా అసలు సార్? పెద్ద మందులు 3 మాటలు కుప్పేసి పెద్ద మందులతో మాట్లాడినాము, పంచారు ఒప్పుకోలేడు సార్. సరే ఓకే, మీ పేరు చెప్పండి, ప్రార్థన చేయబోతున్నాను. మా 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 తమ్ముడి పేరు బాలమణి సార్. నీ పేరు చెప్పండి అయ్యా. నా పేరు పీటర్ సార్. కళ్ళు మూసుకోండి. ఏ ఊరండి? ఇక్కడ కర్నూలు జిల్లా సార్, పత్తికొండ తాలూకు రాతం. ఓకే, కన్ను మూసుకోండి. హోలీ గాస్ట్, పరిశుద్ధాత్మడా తండ్రి, సమాధానము తండ్రి, యేసు నామములో సమాధానము ప్రకటిస్తున్నాను తండ్రి. వారి సమస్యలన్నిటికీ పరిష్కారమును దయచేయండి తండ్రి. అపవాది ఎక్కడ పనిచేస్తున్నాడో యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. వారి జీవితంలో నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. అయ్యా, నీ దూతను పంపించి అయా సమాధానమును ప్రకటించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, విశ్వాసం ఉంచు. ఓకే, ప్రైజ్ లార్డ్ అయ్యా, ప్రైజ్ లార్డ్. హలో, చెప్పండి అయ్యా. మోకాళ్ళ నొప్పులు బాగా బీభత్సంగా ఉన్నాయి సార్. మోకాళ్ళ నొప్పులు. మీ పేరయ్యా? మీ పేరు? కాశీ విశ్వనాథం. కాశీ విశ్వనాథం. ఏ ఊరండి మీది? ఇక్కడ బాలనగర్, రాజపాలెం. బాలనగరా? అవును. ఒకసారి చేయి పెట్టుకొని మోకాళ్ళ మీద. హల్లెలూయా, హోలీ గాస్ట్, హోలీ స్పిరిట్ గాడ్. ప్రతి విధమైనటువంటి నొప్పులను, ఎముకల్లో కలిగిస్తున్న నొప్పులను యేసు నామములో, యేసు నామములో, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, స్టాప్ దట్ పెయిన్. I release life in his legs. Life, life, life in the name of Jesus Christ. ఆ నొప్పి ఆజ్ఞాపిస్తున్నానయ్యా. స్టాప్ రైట్ నౌ. బీ స్టాప్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఒకసారి నడవండి అయ్యా అటు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్? హల్లెలూయా. ఏమైనా తేడా కనిపిస్తుందయ్యా? ఏం కనిపిస్తుంది? ఇంకా నడిచి చూడు. థ్యాంక్ యూ హోలీ గాస్ట్, హోలీ గాస్ట్, హోలీ గాస్ట్, హోలీ గాస్ట్, హోలీ గాస్ట్, హోలీ గాస్ట్. Disappear every pain in the name of Jesus Christ. Every pain in the name of Jesus Christ. Every pain in the name of Jesus Christ. Hallelujah, hallelujah. You see, check yourself. పరీక్షించి ఒక్కసారి నొప్పులను, బాగా నొప్పుల దగ్గర చేపెట్టుకోండి. హల్లెలూయా. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ నామంలో శక్తి ఉందయ్యా. పరిశుద్ధాత్మ పనిచేయను ఆయన. స్తోత్ర. హల్లెలూయా, స్తోత్ర. ఒకసారి మళ్ళీ నడిచి చూడండి అయ్యా. ఈజ్ దర్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నడుస్తున్నారా? నొప్పి వస్తుందా ఇంకా? ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిలో ప్రార్థన చేస్తాను, ప్రేయర్ పట్టుకోండి. హలో హలో, చెప్పండి అయ్యా. చెప్పండి అయ్యా. ఎర్రగడ్డ నుంచి చెప్పండి అయ్యా.